కొత్త సంవత్సరం రాగానే అందరూ సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మా ఉరవకొండ వాళ్ళు మాత్రం శివరాత్రి అయిపోయాక వచ్చే రథోత్సవం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం. అంత గొప్పగా ఉంటుంది మరి మా ఊరి జాతర. శివరాత్రి అయిపోయిన వెంటనే రథం సిద్ధం చేసే పనులు మొదలవుతాయి. జైంట్ వీల్ తో పాటు ఇంకా చాలా వస్తాయి షాప్స్. అలానే ఈ సెక్షన్ అంతా కూడా ఓన్లీ లేడీస్ కే ఉంటుంది. అక్కడంతా గాజుల షాప్ తో కలకలలాడిపోతుంది. శివయ్య గుడి మొత్తం అలంకరణతో ఒక్కసారిగా వెలిగిపోతుంది. పండుగ వచ్చే రోజు వరకు ప్రతిరోజు పూజలతో భజనలతో గుడి మొత్తం కన్నుల పండుగలా ఉంటుంది. రథోత్సవానికి 4 రోజుల ముందే స్వామివారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో ఊరేగిస్తారు. మొదటి రోజు నేను వెళ్ళలేదు. రెండో రోజు మాత్రం నెమలి వాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. దీని మీదనే ఊరేగింపు జరుగుతుంది. ఈ రోజు అలంకరణ చేశాక ఇలా ఉంటుంది. చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఏనుగు పేరు లక్ష్మి. ఈ ఏనుగుతో మాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్నప్పుడు మేము ఈ రథోత్సవం కోసం చాలా ఎదురు చూసేవాళ్ళం. ఏనుగు వచ్చిందంటే పండుగ మొదలైంది అని గుర్తు. మాకు ఈ ఏనుగుకి ఒక విడిదీరాని బంధం ఉంటుంది. ఈ చిన్న రథాన్ని ఈ వైపు ఉన్న గుడి నుంచి ఎదురుగా ఇంకొక గుడి ఉంటుంది. అక్కడి వరకు లాక్కొని వెళ్తారు. ఈ చిన్న రథాన్ని లాగటానికి ఎక్కువగా చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. మన ఫాలోవర్స్ కూడా కనిపించారు. ఈ రథం లాగేది వీళ్ళే. రథం వెంటే ఏనుగు కూడా వస్తుంది. ఈ రథోత్సవంకి సంబంధించి చాలా వీడియోస్ వస్తాయి. ఇది పార్ట్ 1 మాత్రమే. ఇంకా చాలా అద్భుతమైన ఈవెంట్స్ జరుగుతాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.